మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్, ప్రిపరేషన్ ప్లాన్స్, ప్రిపరేషన్ టిప్స్, సిలబస్ అనలిస్ట్, హౌ టు ప్రిపేర్, హౌ టు అచీవ్ ఎ పోస్ట్, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పించడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం కాబట్టి మన పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయితే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్క వీడియోలో ద బెస్ట్ రిసోర్స్ అయితే అందిస్తున్నాం. సో ఇటువంటి వీడియోస్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు అయితే. రైట్, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్స్. సో ఈ టాపిక్ ఏంటి, మనం ఎండోమెంట్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం 300 మార్క్స్కి. ఈ 300 మార్క్స్లో జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏంటి అనేది మనం క్వశ్చన్ మార్క్. మరి జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏంటి కాబట్టి ఏ సబ్జెక్ట్ మనం చదివితే దానివల్ల మనకి ఎక్కువ మార్క్స్ వస్తుంది, ఆ ఎక్కువ మార్క్స్ వస్తే మన జిల్లాలో మనమే టాప్ ర్యాంక్లో ఉంటూ మనం ఉద్యోగం పొందడానికి అవకాశం. వాటి గురించి పరిపూర్ణమైన అవగాహన నేను ఈ వీడియోలో మీకు కల్పిస్తాను. సో ప్రతి ఒక్క పర్సన్కి అయితే ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దేర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. రైట్, మరి జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ అన్నాం. జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ అయితే ఏ సబ్జెక్ట్ మనకి టోటల్గా పేపర్ 1 అండ్ పేపర్ 2, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో రెండిట్లో మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 300 మార్క్స్ ఉంటాయి. ఈ 300 మార్క్స్లో దేనికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇవ్వాలి, పేపర్ 1కి ఇవ్వాలా లేదా పేపర్ 2కి ఇవ్వాలా అనేది మనకి మెయిన్ టార్గెట్. సో దేనిపై ఇవ్వాలి, మళ్ళీ ఒకవేళ పేపర్ 2లో మనం ధ్యాస చూపిస్తే ఏ టాపిక్స్ పై మనం ఎక్కువ దృష్టి సారించాలనేది పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో మనం కల్పిస్తాం. అందుకోసమే జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏంటి అని మనం పెట్టడం జరిగింది. సో దీని గురించి మనం పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తాం. అయితే బిఫోర్ ప్రతి ఒక్క పర్సన్కి మనం తెలుసుకున్నాం. ఇక్కడ పేపర్ 1 అండ్ పేపర్ 2 అని చెప్పాం కదమ్మా, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో ముందు పేపర్ 1 గురించి తెలుసుకుందాం, తర్వాత పేపర్ 2 గురించి తెలుసుకుందాం. ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రైట్, పేపర్ 1లో మనం చదవాల్సింది ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ. ఓకే, సో పేపర్ 1లో మనం చదవాల్సింది ఇవి సోషల్కి సంబంధించిన పార్ట్స్. ఇవి సోషల్కి సంబంధించిన పార్ట్స్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ. అలాగే ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకనామీ, ఇవన్నీ కలిపి దేనికి సంబంధించినమా టోటల్ 7 సబ్జెక్ట్స్ బిలాంగ్స్ టు ది సోషల్కి సంబంధించింది. రైట్, ఇప్పుడు ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ రెండు కూడా క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ సబ్జెక్ట్. రైట్, ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 4 సైన్స్కి సంబంధించినవి కదా. సో ఇప్పుడు ఇక్కడ 7 టాపిక్స్ చదవాలి, 7 సబ్జెక్టు, ఎక్కడ 2 సబ్జెక్టులు, ఎక్కడ 4 సబ్జెక్టులు. అలా డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ రీజనింగ్, దీంట్లో డాటా అనలిస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇలా టోటల్గా 16 సబ్జెక్టులు చదివితే ఆన్ యావరేజ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి మినిమమ్ 20 టాపిక్స్ ఉంటాయా లేదా కదా. 20 టాపిక్స్ ఉంటాయి, కొన్నిట్లో ఇంకెక్కువే ఉంటుంది. రైట్, సో ఇలా మనం ఏది కరెంట్ అఫైర్స్లో తక్కువ టాపిక్స్ కదా, ఎస్ నేను ఒప్పుకుంటా, కానీ కొన్నిట్లో మరి ఇప్పుడు బయాలజీ లాంటి సబ్జెక్ట్లో 30 టాపిక్స్ వరకు ఇచ్చేస్తాడు. సో దాంట్లో ఇట్లైస్ అన్ని. ఓకే, సో ఆన్ యావరేజ్ 20 టాపిక్స్ అయితే మనం చదవాల్సింది, లేదా 15 టాపిక్స్ ఏదైనా అనుకుంటాం. ఇప్పుడు దీన్ని ఇంటూ 20 ఇంటూ చేస్తే 16 సబ్జెక్టులు చేస్తే ఎన్ని ఒక టాపిక్లో చేసేటప్పుడు మనం ఎంత అవుతుంది అంటే మనం చదవాల్సింది 320 లెసన్స్ కదా. ఈ 320 లెసన్స్ అనేది మనం ఎప్పుడు పూర్తి చేస్తాము అనేది క్వశ్చన్ మార్క్. అయితే సార్ నేను డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యాను, ఆల్రెడీ వీటిపైన అన్నిటిపైన నాకు అవగాహన ఉంది. సో నో నీడ్ టు వరీ, నేను పేపర్ 2 పైనే ఎక్కువ దృష్టి చేస్తే నాకు జాబ్ వస్తుందా? ఐ అస్యూర్ దట్.
ఆల్రెడీ నాకు పేపర్ 1 పని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు చూడండి, ఈ పార్ట్ అంతా ఎక్కడ నుంచి దాదాపు మనకి ఇక్కడ వరకు వాళ్ళకి అవగాహన ఉన్న సబ్జెక్ట్. ఇంకేమైనా నేర్చుకోవాలంటే ఇక్కడ రీజనింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే అయిపోయింది. ఇక్కడ పేపర్ 150 మార్క్స్ వారి చేత ఉన్నట్టే. లేదా కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా, లేదా ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా, రైల్వే ప్రిపేర్ అయినా, ఏవైనా ఇవి కామనే. సో ప్రతి ఒక్క సిలబస్లో ఈ టాపిక్స్ అన్ని కామన్. మరి ఎలాంటి అప్పుడు ఇక్కడ 15 సబ్జెక్టులు ఇచ్చారు. ఇక్కడ మనకి 15 సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది. ఈ 16 సబ్జెక్టుల నుంచి మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తాయి? 150 మార్క్స్. అంటే కొన్ని సబ్జెక్టులో 6-7 మార్కులు ఉంటాయి, కొన్ని సబ్జెక్టు నుంచి ఎక్కువ మార్క్స్ రావడం జరుగుతుంది. సో వచ్చే మార్క్స్ అన్నీ కూడా అంటే ఆన్ ఎవరేజ్ 782, 65 ఇలా చేసి కొన్ని సబ్జెక్టులు 10-15 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మార్కులన్నీ మనం పొందాలి అంటే మనకు ఆల్రెడీ అవగాహన ఉంది. అయితే అవగాహన లేనిది ఏంటి? కొత్త సబ్జెక్ట్ ఏంటి? సో ఇక్కడ మన జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే హిందూయిజం ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఈ క్రైటీరియా నుంచి ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన మీకు వచ్చినటువంటి మార్క్స్ చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంది కామన్. అంటే ఇక్కడ కామన్గా మీరు ఈజీగా అవుట్ ఆఫ్ 150లో 100 వరకు స్కోర్ చేసే ఎబిలిటీ ఉంది కదా ఆన్ ఎవరేజ్. లేదు సార్ నేను 120 వరకు నేను టార్గెట్ పెట్టుకుంటాను, వెరీ గుడ్. 130 వరకు పెట్టుకుంటాను, వెరీ గుడ్, చాయిస్ ఇస్ యువర్స్. లేదు సార్ నేను 90 వరకు చేయగలుగుతాను, ఓకే. ఎందుకంటే వచ్చే క్వశ్చన్స్ ప్రతిదీ మీరు చేయగలుగుతారు కాబట్టి. వాటన్నిటి నుంచి మనం దాటి వెళ్ళాలంటే ఇప్పుడు మనం కేవలం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఒకటి చదివితే చాలదు కదా. సో దీంతోపాటు హిందూయిజం ఫిలాసఫీలో 150కి 150 మార్క్స్ మనం స్కోర్ చేయగలగాలి. అప్పుడు విజయం మీదే. సార్ చేయగలుగుతామా? ఎస్ చేయగలుగుతాం, చాలా ఈజీ. మేబీ దీంట్ నుంచి 1-2 మార్కులు పోవడానికి అవకాశం ఉంటుంది, కానీ హిందూయిజం ఫిలాసఫీ నుంచి స్కోర్ సబ్జెక్ట్ కాబట్టి పోయే అవకాశం అయితే లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ 16 సబ్జెక్టులు చదివితే మీకు 100 మార్కులు వస్తుందో అనే కాన్ఫిడెంట్ ఎలా అయితే ఉంటున్నారో అదే కాన్ఫిడెంట్తో మీరు పేపర్ 2 కానీ చదివితే అవుట్ ఆఫ్ 150లో 150 మార్క్స్ వచ్చే అవకాశం. ఎందుకు సార్ అంత కాన్ఫిడెంట్ చెప్పగలుగుతున్నారంటే దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యారు. అది ఎలా ఉంటుందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సిలబస్ తగ్గట్టే మేము ఎక్కడ కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది. సో హిందూయిజం ఫిలాసఫీకి సబ్జెక్ట్కి సంబంధించినవి ఎక్కడ కంప్లీట్గా నేను కొంచెం అవగాహన కల్పిస్తాను, తర్వాత దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో హిందూయిజం ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో మేము ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ చాప్టర్ టోటల్గా ఎన్ని చాప్టర్లు ఉంటాయంటే 12 చాప్టర్లు ఉంటాయి. సో మెటీరియల్స్ కూడా ఇస్తున్నాయి 12 చాప్టర్కి. టెస్ట్ సిరీస్ దాదాపు పేపర్ 1 నుంచి 40,000, పేపర్ 2 నుంచి ఒక 20,000 ఇప్పటికి అప్లోడ్ చేసినవి. ఇంకా త్వరలో పేపర్ 2 నుంచి కనీసం 20,000 వరకు ఇంకా టార్గెట్ పెంచుతున్నాం. అంటే ఒక పేపర్ 2 నుంచే మేము దాదాపు ఒక 40,000 టెస్ట్ సిరీస్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాం. సో అలాగే టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. ఇప్పుడు చూద్దాం పేపర్ 2కి సంబంధించిన రామాయణం గురించి తెలియని వాడు భారతీయుడు ఎవరైనా ఉంటారా కదా. అంటే మన దగ్గర ఆల్రెడీ అవగాహన ఉంది. ఆ అవగాహనని మరి కొంచెం మనం పెంచుకోవాలి. ఎందుకంటే మన టార్గెట్ 150 మార్క్స్. ఇక్కడ 150/150 కాబట్టి మనం మరి కొంచెం అవగాహన పెంచాలి. ఇలాగా రామాయణంలో ఉన్నటువంటి కంప్లీట్ స్టోరీ మనకి తెలుసు. సో 6 కాండలు ప్లస్ 1 కాండ 7 చేసింది. టోటల్గా 7 కాండాల గురించి మనకి అవగాహన ఉంది, రైట్. అవగాహన ఉన్నప్పుడు అక్కడ రామాయణంలో మనం చదవాల్సింది ఏంటి అనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ మహాభారతము, భాగవతం, హిందూ పురాణాలు, దేవాలయ ఆగమాలు, హిందూ పండుగలు, ఓకేనా. సో వీటికి సంబంధించిన టోటల్ 12 చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో, ఓకే. సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ ఎక్కడ ఉన్నాయి, ఇలా చాప్టర్ వైజ్ మెటీరియల్ కూడా ఎలా ఉన్నాయి. మెటీరియల్ చూడండి ఎలా ఉన్నాయి అంటే చూడండి ఈ విధంగా డిజిటల్ AI మెటీరియల్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా తయారు చేసామంటే పర్టికులర్ ఒక కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ తగ్గట్టు పిక్స్, ఓకే. దాంట్లో ఏదైనా ఒక పాయింట్ మనకి అవసరం ఉంది, రేపొద్దున ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందంటే ఆ పాయింట్ని హైలైట్ చేసి ఇలా ప్రతి ఒక్క పాయింట్ నుంచి అట్రాక్టివ్గా చదివితే ఇంకా చదవాలి, తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాలి, నేర్చుకుంటే ఇంకా నేర్చుకోవాలని ఆతృత కలిగే విధంగా, ఇంట్రెస్ట్ కలిగే విధంగా, సో అంత అద్భుతంగా తయారు చేసినటువంటి పీపీటీ కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్. సో అందుకోసమే టెస్ట్ సిరీస్ కూడా అలాగే రామాయణంలో 6 కాండలు ఉన్నాయి.
సో వాటికి సంబంధించి ఇప్పుడు 50% డిస్కౌంట్లో మై డియర్ ఫ్రెండ్స్ ఇస్తున్నాము. సో తర్వాత ఇది 3000 అవుతుంది కాబట్టి ఇప్పుడు 50% డిస్కౌంట్లో కేవలం మనం అందిస్తున్నాం ఏంటంటే 1500 1 year వ్యాలిడిటీతో పాటు. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. సో కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయితే 150/150 వచ్చే అవకాశం ఉంది. హిందూయిజం ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ నుండి మనకి 150 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఈ 150 మార్క్స్ని మనం టార్గెట్ చేద్దాం. ఎందుకంటే జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్టు అక్కడ 16 సబ్జెక్టులు చదివితే మీకు 150 మార్క్స్, ఇక్కడ ఒక్క సబ్జెక్ట్ చదివితే చాలు. 16 ఇంటూ మనం ఆన్ యావరేజ్ 20 టాపిక్స్ అన్నాం అంటే 320 టాపిక్స్ లెసన్స్ చదివితే మీకు 150 మార్క్స్ ఊహించండి. ఎక్కడ కేవలం 12 చాప్టర్స్ మనం చదవగలిగితే 150 మార్క్స్. ఇప్పుడు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, ఏది జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ అవుతుంది? హోప్ యూ అండర్స్టాండ్. ఏది జాబ్ డిసైడ్, అందుకోసం అంటున్నాను కదా, ఎక్కడైతే ప్రయారిటీ ఉంటుంది ఆ ప్రయారిటీ ఉన్న దానికి మరికొంచెం మనం ప్రాధాన్యత ఇచ్చి మనం చదవగలిగితే ఖచ్చితంగా దాని నుంచి ఎక్కువ మార్క్స్ మనం పొందగలుగుతాము. ఇది మనకి కావాల్సినటువంటి అవగాహన, రైట్. అందుకోసమే పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఎపిక్స్ నుంచి హిందూయిజం ఎపిక్స్ అంటాం దీన్ని. సో హిందూయిజం ఎపిక్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మనం చదవాల్సిన నంబర్ 1 టాపిక్ ఏంటంటే మహాభారతం. ఈ మహాభారతంని మనం టార్గెట్ చేస్తే కనీసము 20 to 25 మార్క్స్ మన సొంతం అవుతుంది. 25 మార్క్స్. ఈ మహాభారతాన్ని ఎలా చదవాలి మై డియర్ ఫ్రెండ్స్? 18 పర్వాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 18 పర్వాలు ఉన్నాయి. తర్వాత దాదాపు 58 క్యారెక్టర్స్ ఉంటాయి. పాత్రలు అంటాం, క్యారెక్టర్స్, పాత్రలు. ఓకే, పర్వాలు, పాత్రలు. తర్వాత 18 పర్వాలు, 36 ప్రాంతాలు, ప్లేసెస్ అంటాం. ఓకే, ప్రాంతాలు ఉన్నాయి. అలాగే 17 రాజవంశాలు ఉన్నాయి, కింగ్డమ్స్, రాజవంశాలు. సో రాజవంశాలు ఎన్ని ఉన్నాయి? 17. సో వీటి గురించి ఇప్పుడు 18 పర్వాల గురించి మనం చదివితే మహాభారతం పైన ఒక కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. అయితే ఈ కంప్లీట్ నాలెడ్జ్ వస్తే మనం టార్గెట్ ఏమో 150 పెట్టాం కదా. ఈ 150 టార్గెట్ పెట్టేటప్పుడు ఎప్పుడైతే జాబ్ డిసైడ్ చేసి అంటున్నాం, కేవలం ఈ మహాభారతంలో 18 పర్వాలు చదివితే మనం 150 తేలం. దాంట్లో ఈ 58 క్యారెక్టర్స్. మరి ఎందుకు సార్ క్యారెక్టర్స్ చదవాలి? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అర్జునుడి గురించి మాట్లాడాలి అంటే లేదు అంటే మేజర్ క్యారెక్టర్ అయినటువంటి కర్ణుడి గురించి మాట్లాడాలి అంటే ఆ అర్జునుడు దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి, ఆయన ఎటువంటి అస్త్రాలు నేర్చుకున్నారు, పాండవులు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశారు అనేది అక్కడ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు అజ్ఞాతవాసన చేశారు అనేది పర్వాల్లో ఉంటుంది. కానీ పాత్రలకు వచ్చేటప్పుడు ఎన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తే ఈ అజ్ఞాతవాసం చేసేటప్పుడు ఏ రాజు దగ్గర కొలువు ఉన్నారు అనేసి కూడా అడగొచ్చు క్వశ్చన్. విరాట రాజు దగ్గర వీళ్ళు ఉన్నారు. సో అప్పుడు ఈ అర్జునుడికి ఉన్నటువంటి పేరు ఎటువంటి పేరుతోనే అతను ఉండేవాడు? బృహన్నల ఒక రూపాన్ని ధరించి ఈ 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని ఎలా అడగొచ్చు. ఇలా అడిగినేటప్పుడు అప్పుడు ఆ పూర్తి వివరాలు ఎక్కడ ఉంటాయి అంటే పాత్రల్లో మనం పొందగలుగుతాము. మరి బృహన్నల మారడానికి ఎవరి యొక్క అభిశాపము ఉంటుంది? ఇంద్రలోకంలో ఉన్నటువంటి ఊర్వశి యొక్క శాపమేమో అర్జునుడికి 1 సంవత్సరం పాటు ఉంటుంది. అందుచేత బృహన్నల తను మారడానికి 1 సంవత్సరం, తర్వాత తన సంవత్సరం పాటు ఆ శాపం విముక్తి పొందిన తర్వాత మళ్ళీ తన పూర్వ వైభవం ఎలా అయితే ఉండేదో ఆ రూపాలకి మారిపోతాడు. సో అందుచేత ఇలా క్యారెక్టర్ గురించి చదవాలి. కర్ణుడి గురించి కూడా క్యారెక్టర్ చదవాలి. ఓకే, కర్ణుడి గురించి క్యారెక్టర్, కర్ణుడి దగ్గర ఉన్నటువంటి అత్యంతమైనటువంటి అస్త్రాలు ఏంటి ఉన్నాయి, ఎవరి దగ్గర గురుభ్యాసం చేశారు? పరశురామ శిష్యుడు.
పరశురామ శిష్యుడు, ద్రోణాచార్యుడు, అలాగే భీష్ముడు, ఎక్కడ కర్ణుడు, ముగ్గురు చాలా భయంకరమైనటువంటి వీరులు అయినప్పటికీ కూడా అధర్మ వైపు ఉన్నారు కాబట్టి సో చివరికి తుది శ్వాస విడిచిపెట్టడం జరిగింది, రణభూమిలో వీరమరణం పొందారు. సో అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నారు, కానీ ధర్మం వైపు ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు పక్కన ఉన్నాడు. సో అర్జునుడి దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు ఏంటి, కర్ణుడి దగ్గర ఉన్నటువంటి శస్త్రాలు ఏంటి, ఏ శస్త్రాలతో ఏ అస్త్రంతో ఎవరిని సంధించారు, ఎవరిని సంహరించారు అని కూడా జయద్రథుడిని సంహరించేటప్పుడు అర్జునుడు ఉపయోగించినటువంటి అస్త్రం ఏంటి, పాశుపతాస్త్రం అస్త్రం అనేది ఎవరి దగ్గర ఉంది. అందుకోసమే కురుక్షేత్రం అనేది ప్రారంభం కాకపోతే భీష్ముడిని మన ఈ కురువంశానికి ఉన్నటువంటి యువరాజుల్లో పెద్దడైన దుర్యోధనుడు అంటాడు, పితామహ పాండవుల్లో ఉన్నటువంటి అందరి గురించి ఒక రచన ఇవ్వండి, ఎవరి దగ్గర ఎటువంటి విద్యలు ఉన్నాయి, ఎటువంటి అస్త్రశస్త్రాలు, వాళ్ళకి మనం ఏ విధంగా పోరాడగలుగుతామంటే అందరూ పాండవుల్లో వచ్చినటువంటి రాజులు సైనాధికులు ఎవరైతే ఉంటారో ఏ రాజుల నుంచి ఎవరు అందరూ గురించి భీష్ముడు చాలా గొప్పగా మాట్లాడు, ఎందుకంటే మహాజ్ఞాని, తపస్వి. సో అటువంటి గొప్ప ధనుర్ధారి కదా భీష్ముడు. రణరంగంలో ఉన్నంత వరకు దేవతలు కూడా భయపడతారు, అంత బలశాలి, అంతా అన్ని రకాల విద్యలు తెలుసు ఆయనకి, అటువంటి వ్యక్తి. సో కాబట్టి ఆయనకి అడిగితే ఆయన చెప్తాడు, అందరి గురించి చెప్తాడు, కానీ ఒక్క అర్జునుడి గురించి మాత్రం చెప్పడు. ఎందుకంటే అర్జునుడి గురించి చెప్పంటే ఆయన గురించి చెప్పడానికి మాటలు లేవు నాన్న. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక అస్త్రం చాలు ఈ ఉన్నటువంటి మన సైన్యులను ఒక్క క్షణంలో అంతం చేయడానికి, పాశుపతాస్త్రం. సో ఒక్క క్షణంలో ఒక అస్త్రంతో మనకున్నటి కురువంశంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే రాజులు, సైనికులు ఉన్నారో వాళ్ళందరూ చంపే రైట్స్ పవర్ ఆయన దగ్గర ఉంటుంది. కానీ అది అధర్మం అని కూడా తెలుసు, అందరినీ ఒకే బాణంతో చంపకూడదు కదా, అది అధర్మం అని తెలుసు కాబట్టి ఆయన ధర్మాన్ని ఉన్నాడు. కాబట్టి అర్జునుడు గురించి ఏం చెప్పరు అనమాట. సో నాలో అందరి గురించి చెప్తాను కానీ ఒక అర్జునుడు. సో అటువంటి పవర్ఫుల్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెపన్స్ పేరు గురించి, అస్త్రశస్త్రాల గురించి అడగడం జరుగుతుంది. సో జరాసంధుడికి సంహరించినటువంటి వ్యక్తి ఏంటి, జరాసంధుడికి ఏ వరం వల్ల ఆయనకి చావు ఉండేది కాదు. సో ఎలాంటి క్వశ్చన్స్ అనేది మనకి ఈ పర్వాలు ఏంటంటే జరాసంధుడికి యుద్ధం గురించి ఎక్కడ చెప్తాడు పర్వాల్లో, కానీ జరాసంధుడు ఎవరి యొక్క వరం వల్ల తనకి అటువంటి ప్రాణహాని లేకుండా ఉండేది. చివరికి భీముడు అనేవాడు చంపుతాడు. ఓకే, ఎవరి యొక్క సహకారంతో శ్రీకృష్ణుడు, మరి శ్రీకృష్ణుడు లేకపోతే లేదు కదా. సో ఇలా మనం క్యారెక్టర్స్ అంతా చదవగలిగితే చాలు. ప్లేసెస్ ఎందుకు చదవాలి? సో లక్క గ్రామం అని ఒక గ్రామంలో లక్కతో ఒక ఇల్లు తయారు చేసిన ఆ ఇల్లులో పంచు పాండవులు ఇంక్లూడింగ్ తల్లితో పాటు సమాధి చేసేయడానికి కుట్ర పన్నటువంటి దుర్యోధనుడు మరి ఏ ప్రదేశంలో జరిగింది. సో చివరికి భూమిలో ఒక స్వగృహం చేసి ఆ భూమి లోపల నుంచి వెళ్ళి బయటపడి ఏ ఊరికి చేరారు, ఎక్కడ తలదాచుకున్నారు అనేది కూడా క్వశ్చన్. అందుకోసం ప్లేసెస్ గురించి తెలుసుకోవాలి. లేకపోతే ఈ క్యారెక్టర్ ధర్మరాజు రాజసుయోగం చేసుకునే ముందు దాదాపు 12 సంవత్సరాలు అర్జునుడు సన్యాసం తీసుకుంటారు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల. సో సన్యాసంలో ఏ ప్రాంతాలు తిరిగారు, ఎవరిని అక్కడ పెళ్లి చేసుకున్నారు, తనకు అన్నటువంటి కొడుకు పేరేంటి, వీటి గురించి కూడా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి అందుకోసం ప్రాంతాలు చదివి తీరాల్సిందే. ఇంకా రాజవంశాలు అంటారా, ఏ వంశంతో ఏ వంశానికి ముడిపడింది, విరాట రాజుకు ఉన్నటువంటి మరి పాండవులకు ఉన్నటువంటి సంబంధం ఏంటి. సో విరాట రాజు కూతురు అయినటువంటి కూతుర్ని అర్జునుడి కొడుకుని ఇచ్చి పెళ్లి చేశారు. ఎవరిని? ఆ తర్వాత వంశమే కదా, తర్వాత పరీక్షితులని పుట్టిన తర్వాతే కదా, ఉత్తర గర్భం నుంచి వచ్చిన పరీక్షితుడు కదా రాజ్యాన్ని పరిపాలిస్తే వీళ్ళందరూ రాజ్యాన్ని త్యజించి స్వర్గాహరణ చేస్తారు. సో ఇలా ప్రాంతాల గురించి పరిపూర్ణమైన అవగాహన వస్తేనే మై డియర్ ఫ్రెండ్స్ మనకి మార్క్స్ 150/100. అయితే ఇది పెద్ద విశేషం కాదు, మీకు సింపుల్ ట్రిక్స్ చెప్తాను చూడండి. మీకు ఒకవేళ ఈ పర్వాలు ఇవన్నిటి గురించి వీడియోస్ చూసి పరిపూర్ణమైన అవగాహన తీసుకురావాలి అనే ఒక ఉద్దేశం లేదు, నాకు తెలిసినవి అంటే వెల్ అండ్ గుడ్. అప్పుడు మన దగ్గర ఉన్నాడే మెటీరియల్ చూపించాను కదమ్మా, ఈ మెటీరియల్ కానీ మీరు చదివేస్తే చాలు.
ఈజీగా కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఎక్కడైనా డౌట్ ఉంటే ఆ క్యారెక్టర్ గురించి ఒక వీడియో చూస్తే చాలు. సో ఇలా చేసి దానికి సంబంధించినటువంటి ఈ పర్వాలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్వాల నుంచి క్వశ్చన్స్ ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తే 150. ఎందుకంటే 1 కాదు 2 కాదు 3 కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికీ 20,000 బిట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో దీన్ని 40,000 బిట్స్ వరకు మేము అందిస్తాం. ఊహించండి, ఒక 150 క్వశ్చన్స్ మన ఈ 40,000 బిట్స్ నుంచి రాదా? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. బిట్ మిస్ అయ్యే ప్రసక్తి లేదు, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలం. సో ఇంత గొప్ప అవకాశం మనం పిఆర్ అకాడమీ నుంచి అందిస్తున్నాం కాబట్టి ఇమీడియట్లీ మీ కోర్స్ పర్చేజ్ చేసుకోండి. అలాగే మహాభారతం గురించి మనం మాట్లాడడానికి ఎంత ఇలా ప్రతి ఒక్క టాపిక్ గురించి నేను మాట్లాడితే ఇట్ విల్ టేక్ ఎ టైం కాబట్టి ఉన్నటువంటి టోటల్ 12 చాప్టర్స్ మనం చదవాల్సింది. మహాభారతం, రామాయణం, భాగవతం, అష్టదశ పురాణాలు, ఇది ఎపిక్. మహాభారతం, రామాయణం, భాగవతం, నెక్స్ట్ పురాణాలు, అష్టదశ పురాణాలు, ఓకే, హిందూ పురాణాలు అంటే ఇవి మేజర్గా ఎపిక్స్. తర్వాత మిగిలింది ఏంటి? హిందూ పండుగలు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకుంది. తర్వాత హిందూ పండుగల గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వైదిక సంస్కృతి, ఓకేనండి, వివిధ తాత్విక భావనలు, ఓకే, వివిధ తాత్విక భావనలు, ఇది మనం తెలుసుకోవాల్సింది. తర్వాత కార్యనిర్వహణ అధికారి, తర్వాత భూ రికార్డ్స్, తర్వాత దేవాలయాల ఆగమనాలు, తర్వాత దేవాలయం ఆదాయము. సో ఇలా టోటల్గా 12 చాప్టర్లు ఉన్నాయి. ఈ 12 చాప్టర్లో మేజర్ చాప్టర్ ఏంటి ప్లే చేస్తుంది అంటే రామాయణము, మహాభారతము, భాగవతం, భాగవతం, అలాగే రెండోది ఏంటంటే హిందూ పురాణాలు, నాలుగోది హిందూ పురాణాలు. సో వీటి గురించి సంపూర్ణమైన అవగాహన వస్తే మై డియర్ ఫ్రెండ్స్ దాదాపు ఎక్కడే మనము 60 నుంచి 70 మార్కులు పొందడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది. 60 నుంచి 70 మార్కుల వరకు మనం ఈ 4 చాప్టర్ నుంచి మనం పొందడానికి అవకాశం ఉంది. అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ మిగిలింది ప్రతి ఒక్క చాప్టర్ నుంచి 10 నుంచి 15 మార్కులు వచ్చేసాడు. హిందూ పండుగలు కావచ్చు, లేదంటే హిందూ పురాణాలు కావచ్చు, లేదు అంటే తాత్విక భావనలు కావచ్చు. సో వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాటి నుంచి అంటే ప్రతి ఒక్క టాపిక్ని మేము ఎలా వివరించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ అందిస్తున్నాం కాబట్టి దయచేసి కోర్స్ పర్చేస్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా చూపించడం జరిగింది. ఇప్పుడు హిందూ పురాణంలో పురాణం చూడండి, భాగవతంలో మనకి ఏటేటి ఉంటాయి? భాగవతంలో ఉంటుంది మనకి ఏటి ఉంటుంది అమ్మ? భాగవతంలో ముఖ్యంగా అవతారాలు ఉంటాయి. అవతారాలు ఉంటాయి. రెండోది స్కందాలు ఉంటాయి. సో అవతారాల్లో 15 ఉంటాయి, 10 ఉంటాయి, స్కందాలు ఏమో 12 ఉంటాయి. వాటిపైన పరిపూర్ణమైన టెస్టులు కూడా రామ అవతారం, కృష్ణ అవతారం, బలరామ అవతారం, కలికి అవతారం, ఇలా అవతారాలను చేసి వాటికి సపరేట్ టెస్ట్ సిరీస్లు అందించడం జరిగింది. స్కందాలు ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, తృతీయ స్కందం, చతుర్థ స్కందం, ఇలా స్కందాల వైజ్ కూడా టెస్ట్ సిరీస్ పెట్టడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ఫుల్ కంటెంట్, యూజ్ఫుల్ మెటీరియల్ మార్కెట్లో చూడండి. మిగతా మన దగ్గర ఉన్న ట్రాలీ చేసుకోండి, చెక్ చేయండి, ద బెస్ట్ అంటే పర్చేస్ చేయండి. సో అంత అద్భుతమైన అయితే లేదు సార్ నాకు పేపర్ 1 పైన అవగాహన ఉంది, మీ దగ్గర కంటెంట్ పేపర్ 2 ఉంది, పేపర్ 2 ఒకటి మాత్రమే తీసుకుంటానంటే పేపర్ 2 కూడా సపరేట్ పెట్టాను, అది తీసుకోండి. లేదు 2 నేను తీసుకుంటానంటే తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ వీడియో. సో జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ అన్నాం కాబట్టి ఆ సబ్జెక్ట్ గురించి పరిపూర్ణమైన అవగాహన. మిత్రమా, గట్టిగా ప్రయత్నించి పోరాడితే ఖచ్చితంగా అది నీది అవుతుంది. నాది అనుకునే భావంతో నువ్వు ఎప్పుడైతే పోరాడతావో ఖచ్చితంగా అది నీది అవుతుంది. సో ఇదే ఇన్స్పిరేషన్గా తీసుకుని చదవండి, అనుకున్నది సాధించండి. ఈ ప్రిపరేషన్ అనేది మీకు మేజర్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.